హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. ఇవాళ మన బ్లౌజ్ అండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నుండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత ఉంది, ఫ్రంట్ పార్ట్ అని కూడా ఎంత అనేది దాని గురించి. అయితే కొంతమంది ఏంటంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంత కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిందంట. మనకి ఒక మామూలుగా కామెంట్ పెట్టారు నాకు. అయితే ఈ ఫ్రంట్ పార్ట్ తగ్గిందండి. ఇది బ్యాక్ పార్ట్ ఏమో 14 ఉంటే ఫ్రంట్ వచ్చేసి తగ్గిందంటారు. అయితే దాన్ని బట్టి నేను చెబుతున్నాను అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెబుతాను. అయితే కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్రతి కామెంట్కి కూడా మీకు ఇలానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట. మీకు ఏదో అర్థం కాకపోయినా కొత్త వారు ఏంటంటే చాలా సమస్యలతో ఉంటారండి. అవన్నీ కూడా నాకు తెలుసు అనమాట. నేను ప్రతి వాడు చాలా మంది నేర్పాను కాబట్టి ఆ అనుభవంతో చెబుతున్నానండి. అయితే ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి 17.5 ఉంది. చూసారా, 17.5 ఇంచీలు వచ్చేసింది. ఇక్కడ నుండి మెడ దగ్గర నుండి కొలుసుకుంటాం మనం. 17.5 ఉంది. దీన్ని కూడా క్లియర్గా చెబుతానండి మీకు అర్థమయ్యేలాగా, ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది కొత్త వారికి అర్థమయ్యిద్ది అనమాట. 17.5 అంటే ఫ్రంట్ వచ్చేసి ఒక రంగును తగ్గుద్దండి. చూశారు కదా, 17.5 అంటే ఇది 15.5 ఉంది. అంటే 7.5 15.5 అంట. అంటే మనకు వచ్చేసి అసలు లెక్క అయితే 17.5 అంటే 9 రావాలి కదా, 9 ఇంచీలు రావాలి. అంటే మనకి ఇక్కడ డాట్స్ అని చూసారా, ఈ డాట్స్ కోసం కొంత పోతుంది. తర్వాత ఇక్కడ మనం ఉక్సులు పట్టి కాజాల పట్టీలు కడతాం కదా, దీనికోసం కొంత పోద్ది కాబట్టి కొంచెం తగ్గుద్దండి. మనం ఫ్రంట్ పార్ట్ తగ్గుద్ది అనమాట, బ్యాక్ ఉన్నంతా ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే నేను కట్ చేసే విధానం చెబుతున్నాను మీకు అర్థమయ్యేలాగాను. అయితే ఇప్పుడు 17.5 ఉంది అనుకోండి, ఇదిగోండి 8.5 17.5 కదా, 9 ఇంచీలు పెట్టాను. చూసారు కదా, 9 ఇంచీలు ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ ఎంత పెట్టాము, ఫ్రంట్ కూడా సేమ్ టు సేమ్ అంతే పెట్టుకుంటాం. ఇట్లా చూడండి, ఇదేమి ఎక్స్ట్రా పెట్టుకునే పని లేదండి. ఫ్రంట్ పార్ట్ ఏమి ఎక్స్ట్రా పెట్టుకునే పని లేదు. సేమ్ టు సేమ్ ఎంత పెట్టేసుకోండి. ఎంత పెట్టేసుకుని చూసారు కదా, ఇలా మెడ అనేది కట్ చేసుకుంటాం. సంఖ మామూలే, ఫ్రంట్ అనేది పైకి ఉంటుంది కాబట్టి పైకి కట్ చేసుకుంటాం. తర్వాత బాడీ అనేది కామన్గా ఎప్పుడు మనం లెక్క ప్రకారం కట్ చేసుకుంటాం. అయితే ఫ్రంట్ పార్ట్ మాత్రం తగ్గుద్ది అనమాట. మనం ఇంత 17.5 రాదు, ఫ్రంట్ వచ్చేసరికి తగ్గుద్ది. ఎందుకంటే ఉక్సులు పట్టీలు పోవాలి, తర్వాత ఫ్రంట్ డాట్స్ కోసం పోతుంది, ఖర్చులు పోతాయి అనమాట. ఈ ఖర్చులు పోయినప్పుడు మనకి ఇది తగ్గిద్ది అనమాట. చూశారు కదా, ఇక్కడ కనీసం 1.5 ఇంచు 6 ఇంచి దగ్గరికి ఇక్కడ కొట్టేసింది. తర్వాత ఇక్కడికి వచ్చేసి చూడండి, ఈ ఉక్సులు పట్టి కాజాలు పట్టే కట్టాకి ఇంత ఖర్చు పెట్టేసుకుంటాం మనం. దగ్గరికి ఒక అరంగుల లోపుగా ఖర్చు పెట్టుకుంటాం. ఇక్కడ పోతుంది అనమాట. దీనివల్ల ఏమైతే ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గుద్ది, కరెక్ట్గా ఉండదు అనమాట. అయితే మనం ఒకవేళ మీకు కొంతమంది ఏంటంటే అర్థం కాక అంగుళం డిఫరెంట్ పెట్టేశారంట. అంగుళం డిఫరెంట్ అంటే మనకు వచ్చేసి ఇంకా బాగా తగ్గుతుంది. అప్పుడు మీకు అర్థం కాలేదు, ఫ్రంట్ ఆ బ్లౌజ్ ఏంటంటే వాళ్ళు తొడుక్కున్న వాళ్ళు అది సరిపోతుందండి, మాకు దీని అంతే కుట్టండి అంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకసారి మీరు అనుభవం ప్రకారం చెబుతున్నానండి, ఒకసారి నడుము ఎంత ఉందో ఇట్లా కొలుసుకుందాం మనం. బ్లౌజ్ నడుము అనేది ఎంత ఉంది అనేది కొలుసుకున్నాం. 27.5 వచ్చింది. 27.5 ఉంది కదండి. 27.5 అంటే సహజంగా నేను ఇంతకుముందు మనం లెక్క ప్రకారం కూడా చెప్పానండి. 27.5 అంటే 28 అనుకోండి. సపోజ్ ఒక అరంచిది ఏముంది 28 అంటే 4 ఏళ్ళు 28 ఇంచీలు అసలు నడుము వచ్చేసింది. 28 4 భాగాలు చేస్తే ఎంత అండి, ఈక్వల్ టు 7 వస్తుందండి. 4 ఏళ్ళు 28 కదా, 7 ప్లస్ దీనికి నేను 7 అంగుళాలు వస్తుంది పార్ట్ లూజ్. నడుము లూజ్లో 4వ వంతు చేస్తే 7 ఇంచులు వచ్చింది. 7కి ప్లస్ 2 కలపమని చెబుతున్నాను ప్రతి వీడియోలో కూడా. నేను చెప్పాను ఇంతకుముందు, నా అనుభవం ప్రకారం చాలా బ్లౌజులు కుట్టాను కాబట్టి చెబుతున్నాను అండి. 9 ఇంచులు వచ్చింది. అంటే 9కి 2 అంగుళాలు కలుపుకుంటామండి. 9 రోజులు ఎంత అవుతుంది, 18 అవుతుంది. 9 × 2 18, 9 రోజులు 18 కదా, 18 ఇంచులు బ్యాక్ వస్తుంది. అంటే ఇది 17.5 వచ్చింది. కొంత నడుము కొంచెం పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి నడుము లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కామన్గా ఇలా దీని ద్వారా కూడా మనం చెస్ట్ లూజ్ ఎంత ఉందో అనేది తెలుసుకోవచ్చు అనమాట. 18 ఇంచులు వచ్చేసింది. అంటే 17.5 ఉంది కదా, మనం దీన్ని కొలుసుకుంటే 1 ఇంచు అంటే మొత్తం మీద పెద్ద సమస్య కాదనమాట. ఈ రకంగా మనం దీన్ని బట్టి కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఆది బ్లౌజ్ ఏదైనా తేడా ఉంది అనిపిస్తే కనుక ఈ లెక్క ప్రకారం కూడా మీరు
చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు అప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఎంత వచ్చింది, ఫ్రంట్ అనేది మామూలుగా మనం కట్ చేసుకున్నట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఈ 17.5 అనేది వచ్చింది బ్యాక్. ఈ 17.5 పెట్టుకున్నాం కదా, ఇదే 17.5 ఫ్రంట్ కూడా పెట్టేసుకుని ఇలా సమానంగా పెట్టేసుకుని కట్ చేసేసుకోండి. ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా పెట్టేసుకుంది. దీన్ని ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టుకోక్కర్లేదు. సమానంగా పెట్టేసుకుని కట్ చేసేసుకోండి. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. డౌట్స్ ఉంటే ప్రతి దాన్ని కూడా ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేలాగా చెబుతాను అనమాట. కొత్త వారు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.